శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ లక్ష్మీ గణాధిపతియే నమః. శ్రీ 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 భ్రమరాంబాసేత మల్లేశ్వర స్వామివారి దేవాలయం శివాలయం అరకువేలి. మనకి కనిపిస్తున్నటువంటి స్వామి శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామి. అరకువేలిలో ప్రథమంగా వెలిసినటువంటి స్వామి. 1964వ సంవత్సరం విజయదశమి నాడు స్వామివారి తాలూకా ప్రతిష్ట జరిగింది. ఇది మహా అరణ్యంగా ఉన్న సమయంలో ఇక్కడ ఒక శివలింగం, శంఖం దొరికాయి. వాటిని తీసుకొని స్వామివారి పాదాల దగ్గర, ఇప్పటికి కూడా ఉన్నాయి అవి, పాదాల దగ్గర ప్రతిష్ఠ చేసి ఈ స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఈ లక్ష్మీ గణపతి స్వామి మన అరకువేలికి ప్రథమ పాలకుడు, ప్రథమ దైవం. అలాగే మన లక్ష్మీ గణపతి స్వామివారి సన్నిధానంలో అప్పటి నుంచి కూడా నేటికి సుమారుగా 60 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు వరకు కూడా స్వామిని పూజించి మనం ఎవరు ఏ కోరికలు తీరితే అవన్నీ కూడా తీరుతున్నాయి. ఆ స్వామివారిని నిత్యం నిరాటంకంగా ఇప్పటి వరకు కూడా పూజలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి కూడా మన దేవాలయం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నూతన కార్యక్రమాలు చేపడుతూ దిన అభివృద్ధి జరిగిందనే చెప్పుకోవచ్చు. స్వామివారి కరుణ అటువంటిది. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా గ్రహించదగ్గది ఏంటంటే, మనకి 7/9/2025 ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి. ఆ రోజు రాత్రి సుమారు 10 గంటల నుంచి కూడా సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తున్నది. కాబట్టి సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహారాధన అంటే మండపాలలో, దేవాలయాల్లో ఉంటే దానికి సంప్రోక్షణలు అవి ఉంటాయి, అక్కడ చేస్తారు. కాబట్టి మండపాలలో ఉన్న విగ్రహాలని గ్రహణం అయిన తర్వాత మళ్ళీ పూజించకూడదు. దీనికి సైంటిఫిక్ రీజను మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే, గ్రహణం సంభవించేటప్పుడు భూమి మీద వాతావరణంలో మార్పులు వచ్చి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ప్రవేశిస్తాయి. కాబట్టి మన పవిత్ర స్థలాల్లో అయితేనేమి, మనం నిత్యం పూజలు చేసే వాటిల్లో అయితేనేమి పాజిటివ్ ఎనర్జీస్ విపరీతంగా ఉంటాయి. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీస్ ఉన్న చోటికి గబుకుని నెగిటివ్ ఎనర్జీస్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మనం అర్చన చేస్తే మనకు వచ్చే పాజిటివ్ ఎనర్జీ కంటే నెగిటివ్ ఎనర్జీయే ఎక్కువ మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి, అంతకంటే ఇందులో మరొకటి కాదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పౌర్ణమిలోపు నిమజ్జనం జరిపించి ఈ సంవత్సరానికి పరిపూర్ణం చేయటం ఉత్తమమైనటువంటి మార్గం. సార్ నమస్కారం సార్, నా పేరు మల్లేష్ సార్. నేను బీవీకేలో సోషల్ టీచర్గా చేస్తున్నాను సార్. అయితే ప్రతి సంవత్సరం మా స్కూల్లోని వినాయక చవితి పండుగ చేస్తుంటాం సార్. సో ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం బయట చేస్తుంటాము. ఈ సంవత్సరం కొంచెం వర్షం కారణంగా లోపల చేయడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం అంటే పిల్లల యొక్క పేరెంట్స్ అందరూ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది సార్. అయితే ఈ సంవత్సరం కొంచెం 9 రోజుల తర్వాత మూడం ఉంది కనుక 9 రోజుల లోపే అందరూ కూడా ఈ వినాయకుడిని నిమజ్జనం చేయాలని అనుకుంటున్నాను సార్. అయితే దేవుడి యొక్క ఆశీర్వాదం అందరినీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు.